ఓట్ చోరీ అంటే దొంగ ఓట్ల పంచాయతీ అయితే పంచాయతీ ఎన్నికలు కావచ్చు, తర్వాత బీహార్ ఎన్నికల్లో కావచ్చు, కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సో దీంట్లో మహేష్ కుమార్ గారు రెండో దఫా పాదయాత్ర చేస్తున్న సందర్భంలో మరి బండి సంజయ్ కేవలం దొంగ ఓట్లతో గెలిచిండని ఆరోపణలు చేయడం కావచ్చు, అదే సమయంలో 8 మంది ఎంపీలు కూడా అలాగే గెలిచారని చేసిన ఆరోపణల విషయంలో రాకేష్ రెడ్డి గారు అంటున్నారు మొత్తం అసెంబ్లీనే రద్దు చేద్దాం, మొత్తం అందరం కూడా మళ్ళొకసారి ఎన్నికలకు పోదాం, మీరు అన్నట్టు ఈవీఎం అయితే ఈవీఎం, బ్యాలెట్ అయితే బ్యాలెట్, దేనికైనా రెడీ అంటున్నారు. ఏం చెప్తారండి? ఈవీఎం కూడా వాళ్ళే, రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారిని పెట్టమంటున్నా. ఈవీఎం కూడా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు చెక్ చేసి సర్టిఫైడ్ చేసి పెట్టారు తెలంగాణలో. ఆ బిట్లతోనే పోదాం. ఈవీఎం రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ చేతిలో ఉంటుందా? ఎలక్షన్ చెక్ చేసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఈవీఎం మిషన్లని సోదరా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు మిషన్లు. గొప్ప అవకాశం ఉందా ఇది? వాళ్ళ కంప్లైంట్ చేయడానికి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సభ్యులతో సహా వెళ్తే పర్మిషన్ ఇవ్వకుండా ఆపేసి అరెస్టులు చేసారు. తర్వాత రాజీనామా, దేనికి రాజీనామా చేయాలి? దేనికి రాజీనామా చేయాలా? ఈ దొంగ చేసిందని పూర్తిగా ఎవిడెన్స్ తో సహా రాహుల్ గాంధీ గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి చూపించి ఇవాళ బీహార్ లో ఏదైతే ప్రజల మధ్యకి వెళ్తే లక్షలాది మంది వచ్చి అవును అంటున్నారు. దాన్ని వాళ్ళ ఎత్తి చెప్తా ఉన్నాం. తెలంగాణలో కూడా జరిగి ఉండొచ్చు అన్నారు. తెలంగాణలో కూడా మన మహేష్ కుమార్ గారు జరిగి ఉండొచ్చు. భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఎప్పుడో అసలు వీళ్ళు ఎప్పుడు పార్టీ పెట్టిరు, ఎప్పుడు రాజకీయం వచ్చింది, దేవతలు ఎప్పటి వచ్చున్నారు, దేవతల పేరు చెప్తూ ఇలా ఓట్లు దండుకుంటున్నా అనే అంశం మాట్లాడితే ఆ విషయం చెప్పక మా రాకేష్ భాయ్ 6 గ్యారంటీలు చోరీ అంటున్నారు. 6 గ్యారంటీలు ఏడా చోరీ చేసిర్రే? ఇవాళ 21,000 కోట్ల లోన్ మాఫ్ చేసిర్రు. ఇవాళ పండించిన ప్రతి గింజను కొన్నారు. ఇవాళ రైతు భరోసా ఇచ్చారు, సన్న బియ్యం ఇస్తున్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. ఇవాళ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం జరుగుతా ఉంది. ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఇస్తా ఉన్నారు, సీఎం రిలీఫ్ ఫండ్లు ఇస్తా ఉన్నారు, నీమ్స్ లో ఎల్ఓసీలు ఇస్తా ఉన్నారు, ఇంకా 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. నీకు ఏం చేయాలి? ఈ 12 సంవత్సరాలలో బీజేపీ ఏం చేసింది? ఒక్కసారి వచ్చి మాట్లాడదామని స్పష్టంగా చెప్తా ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి చాలా గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఒక మంచి లీడర్, మంచి మనిషి, మంచి వ్యాపారవేత్త, 10 మంది సాయం చేయాలనుకునే కొట్టి వ్యక్తి. కానీ ఇక్కడ వచ్చేసరికి పార్టీ గురించి మాట్లాడాల్సి వస్తుంది. అన్న నీకంటే ఎక్కువ బీజేపీకి నాకు తెలుసు, అంటే నాకు తెలుసు. ఏమంటున్నానే ఒకటి నేను ఏమంటున్నాను, కరీంనగర్ లో మహేష్ కుమార్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ 8 మంది ఎట్లా గెలుస్తారని ఈవీఎంలు తప్పులుంటాయి, కాంగ్రెస్ వేరే ఈవీఎంలు ఉంటాయి, బీజేపీకి వేరే ఈవీఎంలు ఉంటాయి. అన్న దొంగోట్లు అన్నాడు ఆయన. దొంగోట్లతో గెలిచింది 8 మంది గెలిచింది అంటారు. దొంగోట్లతో అంటే బీజేపీ ఈ సీట్లలో గెలుస్తుంది ముందే మిషన్ చేస్తున్నారా అని అడిగారు తప్ప ఈవీఎం మార్చారు అని లేదు. దొంగోట్లతో గెలిచిన డైరెక్ట్ అన్నాడు. ఓట్ చోరీ ఓరి అన్నారు. ఒక్కొక్క ఇంట్లో 40-30 వేరేలు లేదన్నారు. రాకేష్ భాయ్ నువ్వు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసినావు. ఎంతమంది వినండి మరి అధికారులు మొన్నడాక మేము లేం కదా, అంతకు మొన్నడాక టీఆర్ఎస్ ఉంది కదా. చాలా మంది ఓట్లు పోతే చాలా మంది ఇబ్బంది పడతా ఉంటే నువ్వు కూడా మీ ఏరియాలో మీ బూత్ దగ్గర పోయి కొట్లాడి ఉండొచ్చు. నేనేదో కొట్లాడినా. చాలా మంది మిస్సింగ్ ఉండే ఇవాళ మనం నోటీస్ చేస్తా ఉన్నాం. ఇది ప్రమాద వశత్తు కాదు, ఇది ప్లాన్ గా జరుగుతా ఉంది, గతం నుంచి జరుగుతా ఉంది. ఇలా బీహార్ లో జరిగింది అనే విషయాన్ని ప్రూవ్ చేసి మాట్లాడడం జరుగుతుంది తప్ప దీన్ని ఏం కాదు. లక్షలాది మంది వస్తా ఉన్నారు. మహేష్ కుమార్ గారు ఏమని మాట్లాడారు? నేనున్న పక్కకి మీరు వీడియోలు చూడవచ్చు. ఇవాళ సోదరుడు సంజయ్ గారిని నేను అడుగుతా ఉన్నా, నువ్వు శ్రీరాముడి పేరు చెప్పు, దేవతల పేరు చెప్పి మత కళలను ఇలా ఇచ్చేసి నువ్వు గెలిచినావు తప్ప నువ్వు ఎప్పుడు గెలిచినావు? భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఒక స్లోగన్ తోటి నీకు అవకాశం వచ్చింది. ఇలా భారతదేశంలో ఎప్పుడు మేము వీలు చేయబట్టే పాకిస్తాన్ మీద బాంబులు వేసినట్టు లేకుంటే వాళ్ళు దాడులు చేస్తే మేమే అడ్డుకున్నట్టు చెప్పడం, శ్రీరాముని గురించి చెప్పడం అనేది. సార్ భారతీయ జనతా పార్టీ ఇలా దేవుళ్ళని ఎట్లా చేస్తే తెలుసు. దేవుడు దక్షిణ భారతదేశంలో అన్ని ప్రాంతాల నుంచి నడిచి వచ్చింది గోదావరి పంట. ఇలా శ్రీలంక పోయేటప్పుడు ఇటే వచ్చినట. ప్రతి ఊర్లో శ్రీరాముడు ఉన్నాడు, ప్రతి ఊర్లో శివుడు ఉన్నాడు,
ప్రతి ఊర్లో మొక్కరెందుకే మొక్కరెందుకు బహిరంగంగా మొక్కరెందుకు మీరు నేర్పించేది ఏం లేదు. ఇవాళ కూడా నేను సంజయ్ స్టేట్మెంట్ చూసిన, అవును మేము హిందువులను సపరేట్ చేస్తాం, మా హిందూ ఓట్లు కావాలని. ఇదే స్వతంత్ర భారతదేశం ఇది. వాళ్ళ మీరు మైనార్టీలు కావాలని చెప్పి అనేక సార్లు మోడీ అన్నాడు, గుజరాత్ లో మాట్లాడాడు, ఇలా బీసీ వర్గీకరణ విషయంలో మాట్లాడతారు. అన్ని విషయాలలో మాట్లాడడంలో ఇలా బీజేపీ కేవలం రాజకీయం చేస్తుంది. మోడీ వాడు ప్రతి దాన్ని వాడుకుంటాడు అనేది ఇవాళ స్పష్టంగా అర్థమైంది. మీరు ఇంతకుముందు మాట్లాడుతూ ఉంటే విన్నా నేను, అమెరికా ఇవాళ నుంచి స్టార్ట్ అయినది మన దగ్గర ట్యాక్సెస్ పెంచడం, ఎంతో మంది అమాయకులను చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఇలా దెబ్బతింటే ఖతం అయిపోతుంది అంటారు రాకేష్ అన్న. నిజం రాకేష్ భాయ్, బీయింగ్ బిజినెస్ మ్యాన్ నువ్వు కరెక్ట్ చెప్పినావు. దానికి కారణం ఎవరు? మోడీ గారు కాదా? మోడీ గారు ట్రంప్ అమెరికాలో సమాధానం చెప్తాను, భారతీయులు అందరితో ఓట్లు వేయించే కార్యక్రమం ప్రచారం చేసి వచ్చిండు. చేసి వచ్చిన తర్వాత ఇవాళ నేను చెప్తున్నా, అక్కడున్న భారతీయులు అందరూ ఒక్కొక్కరిని మెడల్ టెర్రరిస్ట్ అన్నారు చేస్తారు కదా, సంఖ్యలు వేసినట్టు వేసి ఫ్లైట్లు వెళ్ళేసి దేశానికి పంపుతారు. కొంత అక్కడనే ఇప్పటికీ అరెస్ట్ చేసి పెట్టారు. స్టూడెంట్లను చచ్చిపోతున్నారు, ఆడ తిండి లేక చేస్తున్నారు, పని లేక చేస్తున్నారు, చదువుకున్న వాళ్ళకి అర్ధాంతరంగా దాటిచ్చేస్తా ఉన్నారు. చాలా మంది స్కాలర్షిప్ల మీద పోయిన వాళ్ళు ఫీజులు పెంచేస్తే వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం అంతా ఇంత కాదు. దీనికి కారణం కేవలం మోడీని ట్రంప్ను మోసింది మోడే, ట్రంప్ను మెడల మీదకి తల మీదకి ఎక్కించుకున్నది మోడే, ట్రంప్ను భారతదేశంలో ప్రతి అంశంలో ఆయనను ఇన్వాల్వ్ చేసి ఇవాళ పాకిస్తాన్ యుద్ధం నేను చేయబట్టి ఆగిందన్నాడు 10 సార్లు చెప్తా ఉన్నాడు. వానికి జవాబు చెప్పాలా? వాడు ఇష్టం వచ్చినప్పుడు ప్రయత్నిస్తా ఉన్నాడు, వాడు ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు ట్రంప్ అనేటోడు. ఇలా ట్రంప్ అనేటోడికి ఎవరిచ్చిరు? అలుసు ఎవరిచ్చిరు? ఆ చనువు ఎవరిచ్చిరు? దానికి కారణం ఎవరు? నిజంగా చెప్తున్నా, మన భారతీయులందరూ కూడా వ్యతిరేకిస్తే ఇలా ట్రంప్ అనేటోడు గెలిచేటోడు కాదు. భారతీయులందరినీ కూడా పోయి రెచ్చగొట్టి ఇలా ట్రంప్ ఓటేయమని చెప్పింది మోడీ. మోడీ దీనికి బాధ్యత తీసుకోవాలి. మోడీ ఇవాళ ఆ బాధ్యతను తీసుకుని ఇవాళ తను స్వయంగా నేను పొరపాటు చేసిన దేశానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది నిజం. మీకు కూడా తెలుసు ఆ విషయం, కానీ భారతీయ జనతా పార్టీలో శాసనసభ్యుడిగా మీరు మాట్లాడలేరు. ఇది ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నా, నువ్వు మాట్లాడక ఎవిడెన్స్ నేను ఎవిడెన్స్ మాట్లాడుతున్నా. నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. ఎందుకు ప్రపంచానికి తెలుసు? రష్యా నుంచి ఆయిల్ కొనద్దని ఎందుకు బ్లాక్ మెయిల్ చెప్తుంది అమెరికా? సేవ చేయాలని చెప్తావు, నీకు అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పోతావు, మా ప్రజలకు ఇది చేయాలని గట్టిగా అడుగుతావు, అసెంబ్లీలో మాట్లాడుతావు, కొట్లాడుతావు, బాగుంది. యు ఆర్ గుడ్ మ్యాన్. ఇప్పుడు ఒకటి అన్నా నువ్వు మాట్లాడినావు, ఇప్పుడు అన్నా నువ్వు మాట్లాడినావు, ఇది సుమారు 7 లక్షల కోట్లు. అమెరికా ప్రధాన డిమాండ్ ఏంది శ్రీనివాస్ గారు? మీ పార్టీ నాయకులే ఒక ఎంపీ పోయి అంటాడు, ఒక ఎంపీ మాట్లాడి ఒక ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చి మమ్మల్ని ఫుట్బాల్ ఆడుతున్నారు. అభిప్రాయ రాజకీయాల పక్కన ఇప్పుడు ఇష్యూ ఓన్లీ ఇది మీరు మాట్లాడింది ఇష్యూ ఓటుకు నోటు చోరీ మహేష్ కుమార్ స్టేట్మెంట్. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు ప్రతి ఎంపీకో ఫుట్బాల్ కొట్టిస్తా అని చెప్పి ఇలా వాళ్ళ పరిస్థితి మీ పరిస్థితి అట్లున్నది. ఇలా మీ దాంట్లో పార్టీ అంతర్గత విషయాన్ని మాట్లాడండి, మీరు రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడాలా? ఈ దాంట్లో ఇప్పుడు చాలా మంది వస్తలేరు, అది కూడా మాట్లాడాలి. రాష్ట్రం తల్లడిల్తా ఉంది. బాధ్యత భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. బ్లాక్ అమ్ముకుంటే మేమేం చేస్తాం? బ్లాక్ అమ్ముకుంటే మేమేం చేస్తాం? కాంగ్రెస్ వాళ్ళు బ్లాక్ అమ్ముకుంటే మేమేం చేస్తాం? మేము బఫర్ స్టాక్ 2,40,000 టన్నులు పెట్టినాం. వరి గింజ రాకముందు, వరి వేయక ముందు 2,40,000 బఫర్ స్టాక్ ఇచ్చినాం. ఒకసారి ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీని చూసేద్దాం. నేను చెప్తాను ఇప్పుడు అన్ని చెప్తాను. నేను ఒక సాయం చేసినట్టుంటుండే, ఇలా సమయానికి మూతపడ్డది. ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు దాని మీద ఎంక్వైరీ చేయలేదు. దాంట్లో ఈఎల్ కంపెనీ నంబర్ రాసుకో రాకేష్ భాయ్, ఈఎల్ కంపెనీ దాని ఒక ఏజెన్సీ. ఆ ఇండస్ట్రీ కట్టిన వాళ్ళ మీద కేసు పెట్టాలి, ఎంక్వైరీ చేయాలి. వాళ్ళను పూర్తిగా ఇంత నాణ్యత లేకుండా ఎట్లా కట్టినామని అడగాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. అనేక సార్లు నేను హెచ్చరించిన, ఎమ్మెల్యే అయిన తర్వాత, ఎమ్మెల్యే కాకముందు. మొన్న ఫ్యాక్టరీ పోయి మాట్లాడినాం, ఢిల్లీ పోయి చెప్పొచ్చిన. రాకేష్ భాయ్ నేను మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తాను, రేపు సంజయ్ తీసుకొని ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీకి రండి. ఎందుకు ఇట్లా జరుగుతుందో ఒకసారి అడగండి. ఒకటి 5 కంపెనీలు కాబట్టి ఒక ఆర్ఎఫ్సిఎల్ పెట్టారు, దాని హెడ్ క్వార్టర్ అక్కడ ఢిల్లీలో ఎందుకు? మీరు టెక్నికల్ చేయాలంటే అక్కడ మాట్లాడాలి, వాళ్ళని ఇక్కడ చేయమని చెప్పండి. మీరు ఉన్నారు ఇక్కడ. ఇలా మన రైతులు
70% చెప్పలేను, ఒక white paper యూరియా రాసి. ప్రాబ్లం చెప్పండి. రాకపోతుండే ఇలా నష్టపోయినాం. చేద్దాం. ఆర్ఎఫ్సిఎల్ దాని మీద మీరు మాట్లాడండి. ఇలా ఓట్ చోరీ దేశవ్యాప్తంగా అవుతా ఉంటే దేశంలో టెస్ట్ చేద్దాం కదా, టెస్ట్ చేద్దాం, రాజీనామాలు చేద్దాం, టెస్ట్ చేద్దాం. దేశాన్ని అప్పచెప్పి ఇలా మనకున్న ఆర్ఎఫ్సిఎల్ కూడా అన్నప్పుడు ఇస్తా ఉండు. అందరి ఆత్మగౌరవం ఈ తెలంగాణ. మీరు కూడా ఇక్కడి వాళ్ళే, మీరు బాధ్యత తీసుకోండి, దయచేసి బాధ్యత తీసుకోండి. దీనికి రఘునందన్ పార్లమెంట్ సభ్యుడు మాట్లాడిన మాటలు, అదే మాదిరి ఇలా మా ఎంపీ సాబ్ మాట్లాడిన మాటలు, ఇలా రాజా సింగ్ మాటలు కూడా మనం గౌరవించాలి. దాన్ని కూడా ఒకసారి ఆలోచిస్తూ మాట్లాడండి. 6 గ్యారంటీలు ఇస్తలేమా? ప్రతిదీ ఇస్తున్నాం. ఇంకా ఏదైనా ఇచ్చేదైనా గ్యారంటీ ఇస్తాం. 100%